వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణ మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలలో భాగంగా 5K రన్ అండ్ వాక్ను నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన 5K రన్ అండ్ వాక్కు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి పచ్చ జెండాను ఊపి 5K రన్ అండ్ వాక్ను ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ శాంతి కపోతాలను ఎగురవేసి ఉర్రూతలూగించే స్టెప్పులు వేసి ప్రజలలోనూ విద్యార్థులలోనూ జోష్ నింపారు. తెల్లవారుజామునే ఉత్సాహంగా రన్ అండ్ వాక్లోకి పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు పురపాలక సంఘ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు పట్టణ కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, అఖిల పక్షాల నేతలు, కార్యకర్తలు, వేలాదిగా విద్యార్థులు పాల్గొని వజ్రోత్సవ వేడుకల టీషర్ట్లను, క్యాప్లను ధరించి 5K రన్ అండ్ వాక్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నిడదవోలులో ఈ నెల 26, 27, 28 తేదీలలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రజలు వజ్రోత్సవ వేడుకలకు సహకరించాలని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా కోరారు. వజ్రోత్సవ వేళ నిడదవోలు పట్టణాభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని, నిడదవోలు సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వజ్రోత్సవ వేడుకల 5K రన్ అండ్ వాక్ నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్, ఐలవ్ నిడదవోలు పార్కు వద్ద నుండి ప్రారంభమై గణేష్ చౌక్ సెంటర్ మీదుగా SVRK ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు కొనసాగి తిరిగి అదే రూటు మీదుగా గణేష్ చౌక్, ఓవర్ బ్రిడ్జ్, పోలీస్ స్టేషన్, రోటరీ ఆడిటోరియం, గణేష్ చౌక్ మీదుగా ఐలవ్ నిడదవోలు పార్కు వద్దకు చేరుకుంది. 5K రన్ అండ్ వాక్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నిడదవోలు పురపాలక సంఘాన్ని, పట్టణ కౌన్సిలర్లను, ఆశా వర్కర్లను, మున్సిపల్ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను, పోలీసులను, వ్యాయామ ఉపాధ్యాయులను, స్వచ్ఛంద సంస్థలను, అఖిల పక్షాల నాయకులను, కార్యకర్తలను, మరీ ముఖ్యంగా విద్యార్థులను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. సారం తీసుకెళ్ళి సార్, ఫ్రెండ్ తీసుకొచ్చేయండి సార్. అమ్మా ఇటువైపు స్టార్టింగ్ వైపుకి మరి చాలా బిజీ అవుతున్నా కూడా అయితే మన కోసం తెలుసుకోవాలి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్స్టాగ్రామ్
చారిత్రక నేపథ్యంతో అద్భుతమైనటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి నిడదవోలు పట్టణం ఈ నెలతోటి 60 సంవత్సరాలు మున్సిపాలిటీ ఏర్పడి పూర్తయినటువంటి సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన మున్సిపల్ కౌన్సిల్ చేయటం, దానికి ప్రజా సంఘాల వారు, వివిధ రాజకీయ పక్షాల వారు సంపూర్ణమైనటువంటి సహకారం అందించటం, అందులో భాగంగా ఈరోజు శుభారంభం చేస్తూ 5K రన్ని పట్టణంలోని విద్యార్థినిమణులు అందరితోటి కలిసి నిర్వహించుకోవడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి వేడుకలు 26, 27, 28 నెలల్లో జరుగుతాయి. దానికి సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ వస్తారు. దానికి ముందుగానే 5K రన్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఒక పక్కన పూర్తి స్థాయిలో ఆరోగ్యం, విద్యార్థుల్లో ఆసక్తి పెరగాలని, వారి శారీరక దారుఢ్యం పెరగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంతో పాటు కర్టన్ రైజర్గా, మన వేడుకలకి కర్టన్ రైజర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. ఎలాగైతే వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో మనకి స్వర్ణాంధ్ర 2047 పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా 2047 నాటికి నిడదవోలు పట్టణాన్ని అత్యద్భుతమైన రీతిలో రూపొందించడానికి, స్వర్ణాంధ్రలో భాగంగా అద్భుతమైన నిడదవోలుని తయారు చేయడానికి ఇవాళ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడతాయనేటువంటి మాటను తెలియజేస్తూ, అందరికీ ఒకటే మనవి, ఇది నిడదవోలు పట్టణ వాసులు అందరికీ సంబంధించినటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని తాము పుట్టినటువంటి ఊరైనటువంటి నిడదవోలు పట్టణంలో జరిగేటువంటి వజ్రోత్సవ వేడుకల్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం, తద్వారా మన ఖ్యాతిని ప్రపంచం అందరికీ తెలియజేద్దాం అనేటువంటి నినాదంతో ముందుకు వెళదాం అనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్, జై నిడదవోలు. మున్సిపాలిటీ పెట్టి ఇప్పటికీ 60 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా మనం డైమండ్ జూబిలీ వేడుకలు ఈ 5K రన్తో స్టార్ట్ చేసామండి. మనం కుల మతాలకి అతీతంగా అందరినీ కలుపుకొని మనం ఈ వజ్రోత్సవ వేడుకల్ని
జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఫైకరాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మనం మెయిన్ డైమండ్ జూబ్లీ 26, 27, 28 ఎన్నికలు చేసుకోబోతున్నామండి. దాంట్లో కూడా మనం అందరూ ఇదే ఉత్సాహంతో పాల్గొని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసి మనం ఈ ఈవెంట్ని జయప్రదం చేసి మనం ఈ 60 సంవత్సరాల్లో మన పట్టణాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రముఖులకి అందరికీ మన ధన్యవాదాలు ఈ విధంగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిడదవోలు పురపాలక ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలతో ఈ రోజు మనము వజ్రోత్సవ వేడుకల ప్రారంభ దిశగా మొదలు పెడుతూ 5K రన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మనము ఈ రోజు మొదలు పెట్టాము. సో ఈ సందర్భంగా మనము గౌరవ మంత్రివర్యులు మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారితోనూ, అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారితోనూ, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుపల్లి శేషారావు గారితోనూ, మా గౌరవ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ గారు, మరియు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పత్రికా సోదరులు, పురపాలక సంఘంలోని ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు అనేక సంస్థల నుంచి కూడా వచ్చారు. అన్ని విద్యారంగాల నుంచి కూడా విద్యార్థులు కానీ, టీచర్లు కానీ, పీఈటీలు కానీ, అలాగే పబ్లిక్ కూడా చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేసుకొని పార్టిసిపేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఇంకా ఈ రోజు ఉదయం కూడా వచ్చి మాకు ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉందా అని కూడా అడిగారు. అంతమంది, మేము ఊహించినంత మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము మా అందరి తరపున కూడా ప్రజలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇదే విధంగా రేపు 26, 27, 28 తేదీల్లో జరగబోతున్న మన వజ్రోత్సవ పెద్ద వేడుకల్లో కూడా ఇదే సహకారాన్ని అందించి అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు, అన్ని సంస్థల వారు, వీరు వారు అని కాదు, పురపాలక సంఘంలోని ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసి నిడదవోలు పట్టణ పండుగని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దానికి మీరందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరపున కూడా తెలియచేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరికీ శుభోదయం అండి. ఈ రోజు ఎన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఉత్సాహంగా ఉంటారో అన్ని పండుగలు కలిసి ఈ రోజు నిడదవోలు పట్టణానికి వచ్చినట్టు అనిపిస్తుంది. మరి విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో ఉదయమే వచ్చి ఈ 5K రన్ లో పాల్గొని తమ క్రమశిక్షణ చూపించారు. అలాగే యువత, ప్రతి ఒక్క విద్యార్థి, యువత, పట్టణంలో ప్రజలందరూ, వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ 5K రన్ ని నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న కారణంగా ఇంతమంది మన మంత్రి గారిని కందుల దుర్గేష్ గారి సహకారంతో, మన చైర్పర్సన్ గారు, మన కౌన్సిల్, మన అధికారులు, మన పట్టణ ప్రజలందరూ, ఇంకా ఇవన్నీ ఏది కాదు, మన పట్టణ ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఈ రోజు నుంచి జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ అందరూ పాల్గొని 26, 27, 28 తేదీల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకి మీరందరూ అతిథుల కింద హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మా మున్సిపాలిటీ తరపున ఒక బొక్క ఇచ్చి సత్కరిస్తున్నామండి. వాళ్ళందరూ రన్ చేసి అలసిపోయినట్టున్నారు. కొంచెం తొందరగా వచ్చేసి జూమ్ లో స్టార్ట్ చేసుకుందాం. పిల్లలందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నిడదవోలు మున్సిపాలిటీగా ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ కార్యక్రమం ప్రారంభ భాగంగా ఈ రోజు అఖిల పక్షుల ఆధ్వర్యంలో 5K రన్ ప్రారంభించారు. చాలా సంతోషం, ఆహ్వానించదగ్గ విషయం. నిడదవోలు అభివృద్ధికి కృషి చేసిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతాం. మరి ఇప్పుడే మంత్రి గారు కూడా వచ్చి
మరి దీంట్లో అందరూ కూడా నిడదవోలులో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అన్నిటికీ అతీతంగా ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు. మేము కూడా నిడదవోలులో పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము చెప్పి వారి ప్రధానమంత్రి కష్టం జరిగింది. ఈ 5 ఆస్తులు పొగలు అని కాకుండా కష్టపడి ఈ వ్యక్తిని ఇంత ఈ విధంగా దిగ్విజయం చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరావు గారికి, కారింగి నాగేశ్వరరావు గారికి, ఫయాజ్ గారికి, జేమ్స్ గారికి, గోపి యాదవ్ గారికి మా కౌన్సిల్ తరఫున, మా నిడదవోలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ని మేము స్పాన్సర్ చేయమని అడిగిన వెంటనే రెండో మాట లేకుండా ఆదిత్య స్కూల్ ప్రిన్సిపాల్ గారు, అతి ముఖ్యంగా చైర్మన్ శేషారెడ్డి గారు ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము అటువంటి కార్యక్రమాలకి ఎప్పుడూ ముందుంటాం, ఈ గో హెడ్ అని మమ్మల్ని ప్రోత్సహించిన ప్రిన్సిపల్ గారిని అది ముందుకొచ్చి మా చేత బొకే తీసుకోవాల్సిందిగా వారికి మేము ఇచ్చే గౌరవం మేము 26, 27, 28 తారీఖుల్లో వారికి ఒకరోజు ఎలక్ట్ చేస్తున్నాం. అప్పుడు శేషారెడ్డి గారు కూడా వస్తున్నారు. ముందు ఈరోజు అందరి తరఫున, కౌన్సిల్ తరఫున ఆదిత్య స్కూల్ నుంచి వచ్చిన ప్రిన్సిపాల్ గారికి వారి బృందాన్ని ముందుకు వచ్చి బొకే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Hello Nirduvolu, say hi. So we are representing Aditya School. Today we are very proud to be here, and special thanks to the Commissioner Madam, and very special appreciation to Chairman Sir for giving us this opportunity. And as our Chairman Sir, Aditya School Chairman Sir Seshareddy Sir, he never takes a back step for any kind of this kind of programs. When our municipal chairman sir just suggested that మనం ఇలా ప్రోగ్రామ్ చేద్దామండి అని సజెస్ట్ చేసిన వెంటనే we never take a back step for this kind of programs, just go ahead అని అన్నారు కదా సార్. సో ప్రతి దాంట్లో ఇలాంటి ఏదైనా చైల్డ్ ఓరియంటెడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము ముందే ఉంటామండి. అండ్ ఇన్ దిస్ కనెక్షన్ ఐ వుడ్ లైక్ టు announce one more small announcement with sir's permission. So we are just going to conduct one Just Fest, the inter-school sporting event for all the school students. That is on 30th November. So with the support of all the crowd of Nirdavolu, we would like to make it a huge success. And special thanks to Chairman Sir and my sincere gratitude to Commissioner Madam. Thank you so much. Thank you everyone. First, second, third వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి. రిజల్ట్ ఉమెన్ ఎన్ తులసి గారు. అందరికీ నమస్కారం అండి. నిడదవోలు 28 వార్డుల ప్రజానికానికి అలాగే మండల ప్రజానికానికి అందరికీ కూడా, నిడదవోలు మండలం కలిసినటువంటి నిడదవోలు మండల ప్రజానికానికి అందరికీ కూడా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం 26, 27, 28 కూడా జరగబోతుంది. ఆ కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనసావాచ కోరుకుంటున్నాను. మన మంత్రి గారు ఉన్నప్పుడు ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి ఆదిబాబు గారు ఉన్నప్పుడు ఈ వజ్రోత్సవ వేడుకలు రావడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. అటువంటిప్పుడు నిడదవోలు మనకి ఎప్పుడు కూడా ఇదివరకు నిర్వజ్జపురం అని మనకి ఒక పేరు ఉందండి, నిర్వజ్జపురం అని. ఆ నిర్వజ్జపురం ఇప్పుడు ఈ రోజుని నిడదవోలుగా పేరుగాంచింది, నిడదవోలుగా మారింది. మన నిడదవోలులోని
పెద్ద మసీదు, చిన్న మసీదు, అలాగే చర్చిపేట, జీడిఎం చర్చిపేటలో ఉన్నటువంటి చర్చిపేటగా అనడం, అలాగే నిడదవోలు నంగలం తల్లి, కోరసత్తం తల్లి, మన మండలంలో ఉన్నా కానీ నిడదవోలు కోరసం తల్లి అని అంటారు. ఇటువంటి గుళ్ళన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అలాగా నిడదవోలు ప్రజలందరూ కూడా ఏ విషయం ఉన్నా కానీ అందరూ కూడా ఏకమత్యంగా ఉండడానికి చెప్పడానికి గల నిదర్శనం ఈ యొక్క కలయికే. మన కులాలకు అతీతంగా అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అలాగే నిడదవోలు మున్సిపల్ ఆఫీసులో అవనవండి, లేకపోతే ఒక స్కూల్లో అవనవండి, పెద్ద పేరు ఈ చుట్టుపక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా పెద్ద పేరు, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని, అటువంటి ఈ నిడదవోలుకి మంచి పేరు ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం కావడానికి కారణమైనటువంటి పురపాలక సంఘం కమిషనర్ మేడం గారు, అలాగే వారి యొక్క తరపున చేస్తున్నటువంటి వివిధ దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా, ముఖ్యంగా దాంట్లోని శానిటరీ సిబ్బందికి ఎంతో ప్రత్యేకించి నిడదవోలుని ఈ 10 రోజులు కూడా తీర్చిదిద్ది ఎంత కష్టపడి ఎన్ని చేస్తున్నందుకు వారికి కూడా శానిటరీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 5K రన్ ఈ రోజు ఆరంభోత్సవం వేడుకలుగా 5K రన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5K రన్ కి ఎంతో పీఈటీలు, గవర్నమెంట్ పీఈటీలు అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అలాగే ఆదిత్య స్కూల్ కూడా స్పాన్సర్ చేస్తుంది. వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో పొద్దు నుంచి పడిగాపులు కాచి మా అందరికీ కూడా ఈ రూట్ మ్యాప్ అది చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతానికి చేకూర్చినటువంటి వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా చేస్తారు నిడదవోలులోని ఎటువంటి వెళ్తారని చెప్పడంలోని ఈ మీడియా మిత్రులందరికీ కూడా మా పురపాలక సంఘం తరపున, మా తరపున కూడా అందరికీ కూడా నిడదవోలు ప్రజానీకం తరపున, మంత్రివర్గుల తరపున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.
సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణం మేము అని మా చైర్మన్ గారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. కానీ ఎంత ఉత్సాహంగా చెయ్యాలి అని అంటే మాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఆ రెండు విషయాల్లో కూడా మా చైర్మన్ గారికి ఎప్పుడూ కూడా మేము ప్రతి నిమిషం ప్రతి విషయంలో కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏ విధంగా కూడా వెనకాడకుండా మాకు పలానా కావాలి పలానా సాయము అని అంటే అందరూ కూడా ముందుకు వస్తారు. ఇది మన పని అనే విధంగా దీని మాత్రం నేను అందరికీ పేరు పేరున మా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఉదయం మినిస్టర్ గారు రావడానికి ముందు నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పటికీ కూడా ఇంత టైం అయినా కూడా మమ్మల్ని ఇంకా ఉత్సాహపరుస్తూ మా అందరినీ కూడా వాళ్ళ ప్రేమల్లో బంధిస్తూ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు స్పెషల్ గా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవెంట్ అంతా ముందుకు నడిపించి చక్కగా పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేసిన టీమ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను జుంబా డాన్స్ అంటే ఏముంటుందో అనుకున్నారు, పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. యాక్చువల్ గా పోలీసు వాళ్ళు ఆపేమన్నా కూడా పిల్లలు ఊపి తగ్గిపోతుందని నేను రిక్వెస్ట్ చేయగానే సార్ కాదు ఇంకో అరగంట చేద్దామన్నారు. అలా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఈవెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి మా అందరి తరపున మా పురపాలక సంఘంలోని ప్రతి ఒక్కరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈవెంట్ కోసం మా శానిటరీ వర్కర్స్ సెక్రటరీలు కూడా దాదాపు వారం 10 రోజుల నుంచి ఈ పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి మనకు అనువుగా ఉంచడానికి వాళ్ళందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ రోజు సెలవైనా కూడా ఇవాళ మనకి డ్యూటీ ఉన్నారా అంటే అందరూ పొద్దున్నే 4 నుంచే వాళ్ళ డ్యూటీలో ఉన్నారు. సో మన శానిటరీ సెక్రటరీలకి అలాగే మా శానిటరీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిగతా విషయాలన్నింటిలోనూ కూడా వాటర్ సప్లై నుంచి కానీ ఎలక్ట్రిసిటీ నుంచి కానీ ప్రతి ఒక్క వర్కరు కూడా నా మాట ఏది కాదనకుండా నేను తిడితే పడి కూడా కోపంలో ఒక మాట అన్నా కూడా ఎవ్వరూ చిన్నపుచ్చుకోకుండా ప్రతి ఒక్కరు సిబ్బంది కానీ కింద సిబ్బంది కానీ అందరూ నాకు సహకరించారు. వీళ్ళందరి సహకారం వల్లే ఈ రోజు మన గౌరవ మంత్రి గారు కానీ శేషారావు గారు కానీ అందరూ గర్వపడే విధంగా మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అంతా కూడా మేమందరం కలిసి సక్సెస్ఫుల్ గా చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఇందులో భాగస్వామ్యంలో ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మా చైర్మన్ గారికి మాత్రం నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.